స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 31:11. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ సమయంలో నాతో నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. ఎత్తబడిన కానుకలు, చెప్పబడిన సాక్ష్యాలు మీరు అంగీకరించండి. నాయన, క్రిస్మస్ ఆరాధనలన్నిటిలో అద్భుతంగా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి నడిపించిన విధానము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జరిగిన పరిచర్య అంతటి కొరకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన, నీ దీనదాసుని పూర్తిగా మరుగుపరుచుకొని మీరే నీ వాక్కును పంపించమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులను, ఆటంకాలను బంధించి దూరముగా పారద్రోలి మీరే నీ కార్యము చేయమని మహిమగల యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు గనుక విడవకుండా ఆయన కృప చూపుతున్నాడని 31:3 మనం చదువుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ద్వారా దేవుడు జరిగించే కార్యాలు. నేను మొదటి వర్తమానంలో ఈ మాట ఏ నేపథ్యంలో, ఎలాంటి పరిస్థితుల్లో పలికాడు అని, ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవచించినటువంటి దినాలలో జరిగినటువంటి సంఘటనలు, ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న పరిస్థితులు నేను వివరంగా చెబుతూ వచ్చాను. ఇప్పుడు మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే, దేవుని ప్రేమ, దాని ఫలితార్థము. దేవుని ప్రేమ ద్వారా మనలో కలిగే ఫలితం. ఏ ఫలితార్థము, ఏ ఫలితం కలుగుతుంది అంటే, దేవుడు తన ప్రేమ ద్వారా మనలో జరిగించే కార్యాలలో అనేకమైన కార్యాలు ఉన్నాయి. అందులో ఒకటి నడిపించుట. 9వ వచనంలో ఈ మాట ఉంది, చక్కగా పోవు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రెళ్ళకుండగా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. ఈ నడిపించుట అనేది దేవుడు తన ప్రేమతో చేసే కార్యం. దేవుని మార్గంలో నడవాలని మనం ఆశపడతాం. యెహోవా త్రోవల యందు నడుచుచు దేవుని త్రోవల్లో నడవడం, ఆయన మార్గములో నిలవడం, ఇది ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం, బాధ్యత. కానీ నడవాలని ఆశ ఉన్న నడవలేని పరిస్థితి, నడవలేని వారిని నడిపించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను వారిని నడిపిస్తాను. ఎంత అద్భుతమైన, చక్కని, అద్భుతమైన వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తాడు అంటే, చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని, నీళ్ళ కాలువల యొద్ద, నీళ్ళ కాలువల యొద్ద అనే మాట మనకు వినగానే వెంటనే గుర్తొచ్చేటువంటి వచనం ఏంటంటే, మొదటి కీర్తనలో ఏముంది? యెహోవా యందు దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గము నిలువక అపహాసులకు వచ్చిన చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్మ దాన్ని ధ్యానించువాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం. నీటి కాలువల యోరన, అక్కడ కూడా నీటి కాలువలు, ఇక్కడ నీటి కాలువల, ప్రవహించేటువంటి నీటి కాలువల యోరన నాటబడుట, ఆ నీటి కాలువల యొద్దకు నడిపించుట అనేది దేనికి సింబాలిక్గా ఉంది అంటే, సమృద్ధి అయిన వాక్య ప్రవాహములోనికి నడిపించడానికి సూచనగా ఉంది. దేవుని వాక్యము సమృద్ధిగా దొరికే స్థలంలో నడిపిస్తాడు. దేవుని నడిపింపది. అసలు దేవుని ప్రేమ ఎంత విచిత్రమైంది అని అంటే,
విసిరి అవతల దూరంగా పడేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని తనకు సమీపముగా చేర్చుకొనుట, సమృద్ధి అయిన వాక్యముతో నింపుట ఆయన ప్రేమ కార్యము, కృపాకార్యము. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను కాబట్టి ఏం చేస్తున్నానన్నాడు, విడవక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఆ కృపతోనే దేవుడు సమృద్ధి అయిన వాక్య జలముల యొద్దకు నిన్ను నడిపించుచున్నాడు. సమృద్ధి అయిన వాక్య జలాలు దొరికే చోట దేవుడు నిన్ను పెట్టాడు. కాబట్టి ఎక్కువ సమయం, మరలా చెబుతున్నాను, ఎక్కువ సమయం ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడపండి. సమృద్ధి అయినటువంటి వాక్య ప్రవాహము నీ హృదయం నిండిపోద్ది. దేవునికి స్తోత్రం. తత్ఫలితముగా దేవుడు మనలో జరిగించేటువంటి మరొక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటి అని అంటే, మనం చదువుకున్న మూలవాక్యము, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని. మీలో ఎంతమందికి అది ప్రింట్ సరిగ్గా పడలేదు? వా అనే దగ్గర గ్యాప్ ఉంటుంది, చూడండి సార్ మీ బైబిల్లో. నీ అని ఉండాలి అక్కడ, వారి కాదు, నీ రాసుకోండి. నీ బైబిల్లో ఉందమ్మా, ప్రింట్ అయిందా? వాని చేతిలోనుందా, వారి అని ఉందా? వాని చేతిలో నుండి. నీ అనే ఎంతమందికి ఒకసారి చేయొద్దండి, ప్రింట్ పడలేని వాళ్ళు చేయొద్దండి. అంటే మీ అందరిది నా బైబిల్ ఒకటేనమాట. ఇప్పుడు కొత్త ప్రింట్లో ఉందా? కొత్త ప్రింట్లో వాని అని ఉందా? వాని, వెరీ గుడ్. అక్కడ నీ అనే పదం ఒకవేళ పడకపోతే రాసుకోండి. వారికంటే బలవంతుడైన వాడొకడున్నాడు, నీకంటే బలవంతుడు ఒకడున్నాడు. వాడెవడు అని అంటే దుష్టుడైన సైతాను. దేవుడు సర్వశక్తిమంతుడు, వీడు కూడా శక్తిమంతుడే, సర్వశక్తిమంతుడు కాదు. దేవుడు ఆల్మైటీ గాడ్, వీడికి కూడా శక్తులు ఉన్నాయి, వీడు కూడా బలవంతుడే. ఎంత బలవంతుడే? మనకంటే బలవంతుడు. మన బలం వాడి బలంతో కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ కనిపించదు. అసలు మనది ఎక్కడో 0 స్టేజ్లో ఉంటే వాడు పీక్ స్టేజ్లో ఉన్నాడు. వాడు చాలా బలవంతుడు మనకంటే వాడు చాలా జ్ఞానవంతుడు, మనకంటే వాడు చాలా పురాతన కాలం నుంచి ఏజ్లో కూడా చాలా పెద్దోడు వాడు. కానీ దేవుడు చెబుతున్న వాగ్దానం ఏంటంటే, వాడు ఎంత బలవంతుడైనా వాడి చేతుల్లో నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తాను. కారణం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక. దేవునికి స్తోత్రం. బలవంతుడైన వాడు ఒక చిన్న పిల్ల కోనవ చేతిలో ఓడిపోవడం, ఇది ఎంత విచిత్రం చూడండి. అండి, మహాబలవంతుడు ఎవరినన్నా కొట్టి పాడేస్తానన్న మైక్ టైసన్ లాంటి వాడిని చిన్న పిల్లోడు, ఇంత బుడ్డోడు వెళ్ళి గోమె కొడితే ఆడు కిందన పడిపోయాడంట. అది వార్త వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. అలా చేస్తున్నాడు దేవుడు కార్యం. వాడు బలవంతుడే, వాడు నీకంటే శక్తిమంతుడే, వాడు నీకంటే ముందు నుంచి ఉన్నవాడే, అన్నీ ఎరిగినవాడే కావచ్చు. వాడి గ్రిప్పులో నుండి, వాడి యొక్క కబంధ హస్తాలలో నుండి దేవుడు నిన్ను బయటికి విడిపిస్తున్నాడు. ఇప్పుడు వరకు నలిగిపోయావు, ఇప్పుడు వరకు వాడి చెరలో, వాడి బాధలో, వాడి యొక్క సంకెళ్ళలో నలిగిపోతూ వచ్చావేమో, కానీ ఆ సంకెళ్ళన్నీ తెంచి విరిచి నిన్ను దేవుడు విడిపించి స్వేచ్ఛాజీవిగా మార్చబోతూ ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ, దేవుని కార్యము. కాబట్టి వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి. 12వ వచనం చదువుతున్నాం. గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహముగా వచ్చెదరు, వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. నెరవేరుస్తున్న ప్రేమామయుని స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మనం వినికిడిలో అంగీకరించినట్లుగా దేవునికి మనం అప్పగించుకుందాం. రండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎక్కడ వారు అక్కడే మోకరించండి, ఎక్కడ వారు అక్కడే కన్నులు మూసుకుని దేవుని వైపు చూడండి.